కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రాంతాలను సందర్శించి అంబేద్కర్ కు నివాళులు అర్పించే విధంగా రూపకల్పన చేసినటువంటి ఘనత నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈరోజు పార్టీ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా రేపు 14వ తేదీ ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ విగ్రహాలన్నిటిని కూడా శుభ్రం చేసేటువంటి విషయం, అలంకరించేటువంటి విషయం ఈరోజు చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, పార్టీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ శాసనసభ్యులు, పార్టీ పదాధికారులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దేశమంతా అంబేద్కర్ విగ్రహాలను పరిశుభ్రం చేసి అలంకారం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. రేపు జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం కోసం, శోభాయమానంగా నిర్వహించడం కోసం ఈరోజు అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఆ ఏర్పాట్లలో భాగంగా అంతా కూడా కాంగ్రెస్ తో పోరాటం చేయడం జరిగింది. ఆయన బతుకున్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగడుగున అవమానించింది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి మరి పోటీకి అభ్యర్థికి పెట్టి అంబేద్కర్ ను ఓడించడం కోసం నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సైతం అంబేద్కర్ వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ ను ఓడించడం జరిగింది. చివరకు అంబేద్కర్ తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి అనేక మంది విగ్రహాలు పార్లమెంట్లో పెట్టారు. అనేక మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు. వారు జన్మించినటువంటి స్థలాలను అభివృద్ధి చేశారు. కానీ అంబేద్కర్కు పార్లమెంటులో మరి చిత్రపటం పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. భారత రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా అంబేద్కర్ ఆలోచన విధానం పట్ల, అంబేద్కర్ పట్ల కక్ష సాధింపు చర్యలతో ఆయన చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను వేధించిన విషయం మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం వారి స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ పునరంకితమై పనిచేస్తుంది. రేపు దేశమంతా కూడా 14 ఏప్రిల్ 134వ జయంతి ఉత్సవాలను